అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నిన్న కట్ చేసిన కటింగ్ వీడియో పెట్టాను కదా! దాంట్లో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫస్ట్ అయితే నేను ఒక లేయర్ క్రాస్ బెల్టులు వీడియోలో చూపించాను కదా! ఇంకొక లేయర్ అయితే తీసుకుంటున్నాననమాట ఇక్కడ. ఇప్పుడొచ్చేసి నేనైతే దానికి జాయిన్ చేసి పెట్టేసుకున్నానండి. రెండు ఫ్రంట్లు, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఎందుకంటే వీడియో మరీ లెంతీగా అయిపోతుంది కదా! ఈ జాయింట్లు కూడా కావాలి, ఎలా చేస్తారనేది చెప్తే ఈ జాయింట్ల వరకు ఒక వీడియో తీసి పెడతాను. ఫస్ట్ అయితే షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ వేసేయండి. చూడండి నీట్గా పట్టేసుకొని కొంచెం అక్కడ ఒక సైడ్ క్లాత్ ఎక్కువగా, ఒక సైడ్ క్లాత్ తక్కువగా అంటే దాన్ని సర్చ్ చేసేయండి. సర్చ్ చేసి వేసేయండి. చూడండి అదే విధంగా ఇంకొక సైడ్ నేను కుట్టే స్టైల్ ఇదనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తూనే ఉంటానన్నమాట. ఎక్కడ ఆగను ఇంకా. అందుకని బ్లౌజులు అనేది ఎక్కువగా కుట్టగలుగుతాను. తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేస్తానన్నమాట. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ వేసాం కదా! సైడ్ మిడిల్లో ఒక డాట్ వేసేసి మెయిన్ డాట్ని పట్టేసుకుంటే చంక సైడ్ డాట్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా. ఉక్సు పట్టికేమో ఉక్సు సైడ్ ఏమో మిడిల్లో వేసేయాలి. ఉక్సు పట్టి సైడ్ చూడండి ఇది 3, ఇది క్రాస్ కటింగ్ కదా! 3 డాట్స్ వేస్తేనే సరిపోతుంది. చూడండి ఇలా ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా! ఇలా రావాలన్నమాట షేప్ అనేది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టులు మనం ఆల్రెడీ 2 లేయర్స్ శారీలో పీసు, 4 లేయర్స్ వచ్చేసి లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా! ఫస్ట్ వచ్చేసి లైనింగ్ శారీలో పీస్ పైనకి ఒక లైనింగ్ పీస్ తీసుకోవాలి. మళ్ళీ కింది పక్కకి ఇంకొక లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఫస్ట్ శారీలో పీస్ ఇలా పెట్టేసి దానిపైన క్రాస్ బెల్ట్ లైనింగ్ పీస్ పెట్టాలి. ఇంకొకటి కింది వైపున పెట్టాలి. ఇలా 3 క్లాత్ ఉందా ఖచ్చితంగా 3 వేయండి. ఇవి పెట్టేటప్పుడు ఈ కరెక్ట్ ఈ షేప్ ఉన్న దగ్గరికే పెట్టేసి స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, కొంచెం ముందుకు పెట్టండి. కొంచెం ముందుకు పెట్టేసి మన ఫ్రంట్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. 3 కూడా ఫ్రంట్ పార్ట్, కిందన్న క్రాస్ బెల్ట్, ఇగో డాట్ కూడా మర్చేయండి. ఇలా డాట్ కూడా మెయిన్ డాట్ ఇలా మర్చేసి ఈ 4ని సమానంగా పెట్టేసుకొని సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కడి వరకు చివరి వరకు ఇలా వేసేసుకోవాలి. అదే విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ సైడ్ శారీలో పీసు, దాని కింద లైనింగ్ పీసు, పైన ఇంకొక లైనింగ్ పీసు పెట్టేసుకొని చూడండి. ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టడం గుర్తుంచుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ పాదం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. మెయిన్ డాట్ అనేది మడవడం మర్చిపోకూడదు అనమాట. అది కుట్లల్లో పడిపోయిందా బ్లౌజ్ ఫిట్టింగే పోతుంది. చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. అంటే మనకు శారీలో పీస్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, అదంతా కట్ చేసేసి ఫస్ట్ చూసుకోండి. ఇలా సైజ్ తీసుకొని పైన ఖర్చు వదిలేసుకొని ఎంత కుట్లల్లో పట్టాలని చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ క్రాస్ బెల్ట్లకు మాత్రమే స్టిచ్ వేయండి. ఫ్రంట్ పార్ట్ పైన స్టిచ్ పడకూడదు. ఇది ఇన్విజిబుల్లో వేసే క్రాస్ బెల్ట్ అనమాట. ఇది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. చూడండి ఖర్చులు అనేవి పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా, అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా వేసేయాలి. మొత్తం కూడా చివరి వరకు నీట్గా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగేసేయాలన్నమాట. అప్పుడు ఈ క్రాస్ బెల్ట్ అనేది ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటుంది. ఇలా వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. చూడండి మొత్తం కూడా ఇలా మొత్తం ఉల్టా తీసేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి వేసేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజపట్టి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కాజా వస్తుంది, రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ వస్తాయి కదా, చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నాకు ఒక్క సైడు కొంచెం క్లాత్ ఎక్కువైందనమాట. దాన్ని ఈ డాట్లో పట్టేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బ్లౌజ్ ఏమీ పాడైపోదు ఒక్క కుట్టు వేయడం వల్ల. చూడండి ఇప్పుడు నాకు 2 సమానం అయిపోయాయి అనమాట. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది, ఎప్పుడో ఒకసారి అప్పుడు వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి వచ్చేసి శారీలో పీసు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు చూసి తీసుకుంటాను నేను. మనం నెక్ దగ్గర వస్తుంది కదా క్లాత్, అది చూడండి, అది తీసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. శారీలో పీస్ దీనికి లైనింగ్ పీస్ యాడ్ చేయాలి. ఖచ్చితంగా లైనింగ్ పీస్ యాడ్ చేసే వేయండి, అప్పుడే స్టిప్గా ఉంటుందన్నమాట. చూడండి రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాపట్టి. మనం కుట్టేటప్పుడు మనం వేసుకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ శారీలో పీస్, దాని కింద లైనింగ్ పీస్ పెట్టేసి కింద నుంచి కాజాపట్టి ఎప్పుడైనా కింద నుంచి పాదం మందం ఖర్చుతో నీట్గా వేసుకుంటూ రావాలన్నమాట. ఉక్స్ పట్టి ఎప్పుడైనా పైనుంచి రావాలి. చూడండి ఉక్స్ పట్టి కూడా ఒక 1.5 ఇంచ్ వెడల్పు తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి
పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఖర్చు అనేది సేమ్ ఖర్చు మెయింటైన్ చేయాలన్నమాట. నెక్కుల దగ్గర ఎక్కువ ఖర్చు పట్టేస్తే నెక్ షేప్ అవుట్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఖర్చు కొంచెం కట్ చేసేసుకొని కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసి ఉక్స్ పట్టి కదా, దీన్ని మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఇది ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా. దారాలు ఎక్స్ట్రా దారాలన్నీ ఎక్కడ లేకుండా చూసుకోండి. ఇప్పుడు కాజా పట్టి మనం ఆల్రెడీ జాయింట్ వేసాం కదా, దానిపై నుంచి లోడింగ్ స్టిచ్. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ మర్చేసుకోండి. ఇలా మర్చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకు కాజా పట్టి ఎప్పుడైనా ఎక్స్ట్రాగా వస్తుంది, అది గుర్తుంచుకోండి. మొత్తం మర్చేయకూడదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మొత్తం మర్చేస్తారు, అలా మర్చేయకూడదు అనమాట. ఇప్పుడు నేనైతే దీనికి మిషన్ కాజాలే వేస్తున్నాను, ఎందుకంటే ఈ కస్టమర్కి మిషన్ కాజాలే ఇష్టం అనమాట. చేతి కాజాలు వేస్తే తెగిపోతాయి, నాకు మిషన్ కాజాలే వేయండి అని అడుగుతుంది అనమాట. అందుకని చూడండి నేను మార్కింగ్ ఇచ్చేసాను. ఈ ఉన్న క్లాత్లోనే 5 ఉక్సులు వచ్చేటట్టు 5 కాజాలు వేయాలన్నమాట. మీరు టేప్ పెట్టైనా చెక్ చేసుకోండి, లేదంటే మీకు తెలుస్తుంది చూస్తే అనుకుంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే మార్కర్తో పెట్టేసుకొని మిషన్ కాజాలే వేసేస్తున్నాను. చూడండి ఇలా మరీ నెక్ దగ్గర పై వరకు వేసేయకుండా కొంచెం ఖర్చు వదిలేసుకొని వేయాలన్నమాట, లేదంటే అక్కడ మళ్ళీ చేతి కాజా వేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసాయి అనమాట. ఇక్కడ ఏం మార్పు చేయాల్సిన అవసరం లేదు, కట్ చేయాల్సిన పని లేదనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని కూడా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకోండి. చూడండి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా వేసుకుంటూ రావాలి. అంటే స్టార్టింగ్లో ఎక్కువగా ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఒక 3.5 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు అనమాట. నెక్కుని బట్టి నెక్ పైకుంటే ఒక 4.5 వరకు వేసుకోవచ్చు, నెక్ కిందకుంటే ఒక 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు. చూసారు కదా, 2 సైడ్లు షోల్డర్కి ఎదురుగా పట్టేసి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి వచ్చేసి మనకు అంచు ఉంటుంది కదా లైనింగ్కి, ఆ అంచున్న పార్ట్ తీసుకొని నేను 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటాను అనమాట. ఎందుకనేది చెప్తాను చూడండి. మనం డాట్ వేసిన దగ్గర చిన్న ఫిల్ట్ కూడా ఇస్తాను బీప్ పట్టి అతుక్కునేటప్పుడు. ఇప్పుడు దీన్ని జాయింట్ చేశాను కదా, పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇలా లోడింగ్ స్టిచ్ వేసేసి ఇప్పుడు వచ్చేసి ఇలాగే మర్చేస్తారు చాలామంది. నేను అలా మడవను, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇస్తాను అనమాట. చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టడం వల్ల ఇది బ్యాక్ పార్ట్ ఒకవేళ కొంతమందికి లూజ్గా వేసుకునే అలవాటు ఉంటుంది బ్లౌజ్, అలా వేసుకున్నా కూడా బ్యాక్ పార్ట్ అనేది పైకి లేసినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇది మనం మందంగా వేసి ఇవ్వడం వల్ల బ్యాక్ పట్టి అనేది. కొంతమంది పెద్దవాళ్ళు ఈ పట్టి వేయకపోతే అసలు ఇష్టపడరు అనమాట, ఖచ్చితంగా వేసే కుట్టమంటారు. అందుకనే ఇప్పుడు ఇది మొత్తం ఫోల్డింగ్ చేసుకొని ఒక వెడల్పాటి కుట్టు వేసుకుంటే అది చేతి పని చేసిన తర్వాత విప్పదీసుకోవచ్చు, లేదు కుట్టు వేయకుండా కూడా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం. ఇంకా షోల్డర్ జాయింట్ చేసేసి దీనికి వచ్చేసి పైపింగ్ వేయాలండి. ఇదే వీడియోలో పైపింగ్ కూడా చూపించేస్తాను. సపరేట్గా పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకులే మరి ఇక్కడే చూపిస్తే సరిపోతుందని అనుకున్నాను. చూడండి ఇక్కడ దేని సైడ్ అది పెట్టేసుకొని నీట్గా మనం ఖర్చుకు ఎంత వదిలేసుకున్నామో అంత పట్టేసుకొని షోల్డర్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. 2 కుట్లు వేసేయాలన్నమాట. ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేయాలి, నెక్స్ట్ కుట్టు వేస్తాం కదా అది నెక్ వైపు కొంచెం స్లోప్ ఇస్తూ వేయాలి. అలా వేయడం వల్ల ఎంత డీప్ నెక్ ఉన్నా కూడా భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయన్నమాట. చూడండి ఇంకొక సైడ్ కూడా వేసేస్తున్నాను. ఇలా సైడ్ వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా పట్టేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ చంక దగ్గర కొంచెమే చూసారు కదా ఎంత వచ్చిందో అలా తీసేసుకోవడం వల్ల మీకు చంక కింద ప్లేస్ గుర్తు వస్తుంది. కుట్టినప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయన్నమాట సైడ్ కుట్లప్పుడు. చూడండి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి దీనికి పైపింగ్ వేయాలన్నమాట. చూడండి పైపింగ్ క్లాత్ అయితే ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది తీసేసుకున్నాను. నేను ఒకేసారి బల్క్లో తెచ్చి పెట్టుకుంటాను పైపింగ్ క్లాత్ మొత్తము. 1.25 ఇంచుల వెడల్పుతో తీసుకున్నానండి. మరి 1.5 అయితే వెడల్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఫస్ట్ 2 జాయింట్ వేసేసుకొని ఒక సైడ్ మార్చి కుట్టేసేయాలి. చూడండి ఇన్విజిబుల్లో కూడా వేయొచ్చు కదా, నీట్గా ఉంటుందంటే టైం ఎక్కువగా పడుతుంది, మనకు అంత అమౌంట్ కూడా ఇవ్వరండి. ఇలా కూడా నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు, నీట్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ క్లాత్ వచ్చేసి అసలు కుచ్చుకోదనమాట, గోల్డ్ కలరే కానీ కుచ్చుకోదు. కొన్ని క్లాతులు అనేవి బాడీకి బాగా ఇరిటేటింగ్గా ఉంటాయి, కానీ ఈ క్లాత్ కుచ్చుకోదు కాబట్టి మనం ఇలా వేసినా ఏం ప్రాబ్లం లేదు, వేసేసుకోవచ్చు. అలాగే వేయాలని ఏం లేదు.
అలా అడిగిన కస్టమర్స్కి అలా వేసి ఇవ్వాలి. చూడండి ఒక పావు ఇంచు నేను మడిచేసుకొని స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా చివరి వరకు లాస్ట్ వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం కూడా. ఇది నాకు హ్యాండ్స్కి నెక్కి మొత్తానికి సరిపోతుందన్నమాట. ఇంకా చూడండి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, నేను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ చూపించాను అనమాట మీకోసం. ఇప్పుడు ఇది మనకి ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని నాకైతే అంత సమానంగా వచ్చేసింది కాబట్టి నేను ఇంకెక్కడ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ తీసుకెళ్ళి ఇంకా బ్లౌజ్కి వేసేయడమే అనమాట. మీరు చేతి వాటం ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నుంచి వేస్తేనే నీట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పావించి ఖర్చుకు పైకి పెట్టేసుకొని సేమ్ ఖర్చు పాదం మందం ఖర్చు స్టార్టింగ్లో ఎంత ఖర్చు పట్టుకుంటారో చివరి వరకు అంతే ఖర్చు మెయింటైన్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి మనం ఒక బ్లౌజ్ నీట్గా కుదరాలి, సెట్ అవ్వాలి, కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రావాలంటే మనం ఎంత ఎఫెక్ట్ పెట్టి కుడుతున్నామా అనేది చూడాలన్నమాట. అంటే మనం ఎంత బాగా నీట్గా కుట్టిస్తే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఇచ్చారు కదా మన పని అయిపోవాలి, హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయిపోవాలి అని చెప్పేసి తొందరగా కుట్టేసి ఇచ్చామనుకోండి వాళ్ళు మన మొహం కూడా చూడరనమాట. తర్వాత కొంతమందికి నాకు వర్క్ రావట్లేదు అంటారు కదా, మీరు నీట్గా స్టిచ్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఇప్పుడు చూడండి ఏమైనా ఖర్చు హెచ్చు తక్కువలు ఉంటే ఇలా ఫస్టే నీట్గా కట్ చేసేసుకోవాలి. లాస్ట్ వరకు ఇలా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట మొత్తం ఎక్కడికక్కడ. ఇలా చిన్న చిన్న కచ్చకాలు, ఆ కచ్చకాలు కూడా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కచ్చకాలు ఇవ్వమంటే సగం వరకు ఇచ్చేస్తారు, కుట్టు వరకు ఇవ్వరనమాట. కుట్టు కట్ చేయకూడదు, కుట్టు వరకు కచ్చకాలు ఇవ్వాలి. అలా ఇస్తేనే కదా మనకు నీట్గా వస్తుంది. సగం వరకు ఇస్తే మళ్ళీ అది పట్టేసినట్టుగానే అవుతుంది. కాబట్టి ప్రతిదీ పాయింట్స్ గుర్తు పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఇది 12 నెంబర్ థ్రెడ్ అనమాట. చూడండి ఈ థ్రెడ్ పెట్టేసుకొని వేస్తున్నాను. ఈ థ్రెడ్ ఎలా పెట్టాలి, మనం కుట్టిన ఖర్చు పైన పెట్టేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇక చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను, ఇలా పెట్టాలి. కింది వైపున కాదు, ఇలా పెట్టేసి దీని వైపు నుంచి ఈ క్లాత్ ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మర్చేసుకొని ఆ థ్రెడ్ మీద నుంచి ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా దాన్ని నీట్గా ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతే కనిపించేటట్టు టైట్గా మర్చేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఇప్పుడు అదే విధంగా మర్చుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి పైపింగ్ వేసేదనేది నాకు రావట్లేదు, నేను వేయడానికి నాకు కుదరట్లేదు అంటారు కదా, ఇది మన చేతిలోనే ఉంటుందన్నమాట. ఎంత టైట్గా పట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. ఇలా టైట్గా పట్టేసుకోవాలి. చూడండి ఆ థ్రెడ్ మాత్రమే కనిపించేటట్టు థ్రెడ్ పైన స్టిచ్ పడింది అనుకోండి, ఆ ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు అంటే ఫిట్టింగ్ ఏమీ పోదులేండి కానీ ఫినిషింగ్ పోతుంది. థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా థ్రెడ్ పక్కలో స్టిచ్ పడేటట్టుగా కుట్టు వేసుకుంటూ రావాలి. కొంచెం స్లో అయినా పర్వాలేదు, నీట్గా వేయాలి. ఇన్విజిబుల్ వేస్తేనే నీట్గా వస్తుంది అనేది ఏమీ లేదు. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఒకే లెవెల్లో ఎలా వస్తుందో నేను చూపిస్తాను మీకు. ఇలా చివరి వరకు వేసుకుంటూ రావాలి మొత్తం కూడా. నేను ఎక్కడా స్కిప్ చేయలేదు, ఈ వీడియో స్కిప్ చేసి చూపించలేదు అనమాట. ప్రతిదీ నేను ఎలా స్టిచ్ చేశానో అలాగే చూపించాను. కాకపోతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకునేది మాత్రం స్కిప్ చేశాను. చూడండి ఇక్కడికి చివరికి వచ్చేసరికి మనకు థ్రెడ్ ఎక్కువగా ఉంది, తీసేసి పై వైపున ఖర్చు లోపలికి మర్చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి, రఫ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఫినిషింగ్ అంటే ఇదనమాట. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ స్టిచ్ వేయకూడదు. చూడండి కొన్నిసార్లు ఖర్చు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది ఈ థ్రెడ్ కింద నుంచి. ఈ ఖర్చుని ఇలా నీట్గా కట్ చేసేయాలి. బొటెక్లలో నీట్గా ఫినిషింగ్ ఉంటుంది, మనం ఎందుకు ఇవ్వలేకపోతాం అనుకుంటారు కదా, ఇలా చిన్న చిన్నవి పాటించాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఒక 1 మినిట్, అంతకు ఎక్కువగా ఏమీ పట్టదు. చూడండి ఇలా లోపల ఉన్న బయటికి కనిపిస్తున్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేయండి. మీరు ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా వేసినా కూడా పైపింగ్ అనేది. చూడండి మొత్తం కూడా ట్రిమ్ చేసేసేయాలి, తీసేసేయాలి ఇదంతా. ఇలా కట్ చేసేయాలి మొత్తం లాస్ట్ వరకు. ఇదంతా కనిపిస్తూ ఉంటే కస్టమర్కి నీట్గా అనిపించింది అనమాట. వీళ్ళేం నీట్గా స్టిచ్ చేయలేదులే అని చెప్పేసి నెక్స్ట్ టైం రారు. ఇలా నీట్గా స్టిచ్ చేసామనుకోండి, బ్లౌజు చూడగానే నచ్చాలి వాళ్ళకి. ఫస్ట్ నచ్చిందా మన దగ్గరికే మళ్ళీ వస్తారు. ఫిట్టింగ్ కూడా నచ్చుతుంది బ్లౌజ్ నచ్చిందంటే. చూడండి ఇప్పుడు లోపల వైపున ఇంకొక స్టిచ్ వేయాలి.
ఇప్పుడు చూడండి ఆ ఖర్చు అసలు బయటికి కనిపించకుండా ఎంత నీట్‌గా ఉంటుందో పైపింగ్ వేసింది. ఇలా మొత్తం చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్‌కి కూడా మనం పైపింగ్ వేసేద్దాం. అది కూడా స్కిప్ చేయకుండా చూయిస్తాను మీకు చూడండి చివరి వరకు. ఎంతమంది చివరి వరకు చూసారు, ఎంతవరకు మీకు అర్థమైందనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఒకే లెవెల్‌లో ఎలా వచ్చిందనేది చూడండి. ఇలా రావాలన్నమాట పైపింగ్ అనేది. ఇలా వేసేస్తే నీట్‌గా ఉంటుంది. చూడండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. నీట్‌గా నేర్చుకోండి పననేది. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌కి కూడా వేసేస్తాను చూడండి. కొంతమంది బార్డర్ ఉంటే వేయించుకోరు. కొంతమంది ఖచ్చితంగా కావాలంటారనమాట. నేనైతే ప్రతి బ్లౌజ్‌కి బార్డర్ ఉన్నా కూడా పైపింగ్ వేసిస్తాను. పైపింగ్ వేస్తేనే నెక్‌కి వేసామంటే హ్యాండ్స్ కంపల్సరీ వేస్తేనే నీట్‌గా ఉంటుంది. మందం ఖర్చుతో వేసుకుంటూ వస్తున్నాను చూడండి. ఒక హ్యాండ్ పెట్టేసాను కదా! అదే విధంగా ఇంకొక హ్యాండ్ పెట్టేస్తాను. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముక్కలు వెతుక్కోవడానికే సగం టైం పడుతుందండి చూడండి. ఇంకొక సైడ్ కూడా ఇంకొక హ్యాండ్‌కి కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ లెవెల్ చేసేసుకోవాలన్నమాట ఖర్చంతా. దీనిపైన థ్రెడ్ పెట్టేసుకొని లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో తీయడం ఎంత కష్టమో తెలుసా? అంతసేపు స్టిచ్చింగ్ అవుతున్నంతసేపు ఫోన్ హీట్ ఎక్కుతుంది. ఎండాకాలం కదా! వీడియో తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ మేము ముందుకు మీకు అర్థమయ్యే విధంగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూయించాలన్నమాట. ఇంత కష్టపడి స్టిచ్చింగ్ వీడియో పెడితే స్టిచ్చింగ్ వీడియో నచ్చదండి ఎవరికీ. అదే కటింగ్ వీడియో రోజు పెట్టండి చూస్తారు. కానీ స్టిచ్చింగ్ చూడరనమాట. కానీ స్టిచ్చింగ్ చూడండి. స్టిచ్చింగ్ కూడా రావాలి. కటింగే కాదు. చూడండి. డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇంకా రెండిటికి వేసేసానండి. వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫ్రంట్ లోతు ఎక్కడుందనేది మీరు ఫస్ట్ ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. కుట్టేటప్పుడు ఫ్రంట్ లోతు మనకు ఫ్రంట్‌కి రావాలి కదా! మనం లైనింగ్ అతుక్కునేటప్పుడు ఉంటుంది. ఆ వీడియో మన ఛానల్‌లో ఉంది. కావాలంటే నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. చూడండి షోల్డర్ దగ్గర నుంచి పాదమంజం ఖర్చుతో స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ లోత్ అనేది నా సైడ్ ఉంది. నేను వేసే హ్యాండ్‌కి కూడా నా సైడ్ ఉందన్నమాట. పాదమందం ఖర్చుతో చివరి వరకు వేసుకుంటూ రావాలి. అదే విధంగా ఇంకొక సైడ్ ఇలా చివరి వరకు వేసుకుంటూ రావాలి మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టిచ్ వెంబడే వేయకూడదనమాట. ఇలా ఓపెన్ చేసేసి హ్యాండ్ నీట్‌గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనం వేసుకొని పట్టేసుకొని బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ ఏమైనా హెచ్చు తగ్గులున్నాయా చూసుకోవాలి. నాకు ఫ్రంట్ కొంచెం అంటే కొంచెం ఉంది. దాన్ని ఇప్పుడు ఈ కుట్టులో కవర్ చేస్తాననమాట. ఇలా చేయడం వల్ల బ్లౌజ్ సెట్ అవ్వదా అంటే ఎందుకు సెట్ అవ్వదు? ఖచ్చితంగా సెట్ అవుతుంది. చూడండి కొంచెం ఒక కుట్టు మందం లోపలికి వేసేస్తే నాకు ఇంకా ఫ్రంట్ సైడ్ అనేది ఏం దిగిపోదనమాట. 2 బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు షోల్డర్‌కి ఎదురుగా పట్టేసుకొని చివరన ఒక స్టిచ్ వేస్తాను చూడండి. నేను 2, 3 రకాలుగా వేస్తానండి సైడ్ కుట్లు. నేను ఎక్కువగా వేసేదైతే ఈ మెథడ్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న మెథడు. ఇక్కడ చంక దగ్గర ఖర్చులు ఉంటాయి కదా! ఆ ఖర్చులు అనేది కంపల్సరీ పై వైపుకు ఉండేటట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇంకా రఫ్ ఇచ్చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ జాయింటింగ్ కూడా చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ముందుకుంది కదా! ఫ్రంట్ లోతు కూడా ముందు సైడ్ ఉంది చూడండి. ఇది లైనింగ్ వేసేటప్పుడు ఉంటుందన్నమాట. ఎలా వేసుకోవాలి అలా రావాలంటే 2 ఒకే సైడ్ కాకుండా అనేది నేను తీస్తాను. వీడియో పెడతాను మీకు. ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా! షోల్డర్ దగ్గర నుంచి అదే విధంగా ఇంకొక సైడ్. లాగకూడదు. హ్యాండ్ క్లాత్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ, ఫ్రంట్ హ్యాండ్ సరిపోదని చెప్పేసి కొంతమంది లాగుతూ వేస్తూ ఉంటారు. అలా వేసారా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతలనేది కంపల్సరీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా! మళ్ళీ హ్యాండ్ షోల్డర్ దగ్గర జాయింట్ పట్టేసుకొని సైడ్ వైపున చెక్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అని చెప్పేసి. నాకు మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫ్రంట్‌లో కొంచెం, ఆ కొంచెం కుట్లల్లో పట్టేసాననమాట. అంటే కొంచెం ఖర్చు అనేది తక్కువ పట్టినట్టున్నాను. అందుకని వచ్చేసింది. ఇప్పుడు నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఓపెన్ చేసేసుకొని సైడ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా. ఫస్ట్ చివరి స్టిచ్ వేస్తాననమాట. లాస్ట్ చివరి నుండే స్టిచ్ వేసేసి తర్వాత టైట్ కుట్లు వేస్తాను. స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసేసి ఈ చంక దగ్గర ఖర్చు అనేది పై వైపుకు ఉండేటట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న సైడ్ క్లాత్ అంతా తీసేసుకొని ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేస్తాననమాట. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎంతుంది ఏంటి ఎంత కుట్లలో వేయాలనేది. చూడండి ఇలా లాస్ట్ వరకు ఇలా చెక్ చేసుకుంటాను.
చూడండి నాకు ఇంత ఉంది. దాన్ని 4 ఫోల్డింగ్ చేస్తే 2 ఇంచులు 2 వేలు అంటే మనకు ఒక 2 ఇంచెస్ అలా వేసుకుంటే సరిపోతుందనమాట. 2 ఇంచులు అలా నడుము దగ్గర. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ ఇవ్వండి. ఇచ్చేసుకొని స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసేసి చంక టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి చూసుకోండి. ఈ విధంగా చూసుకొని అక్కడికి కూడా మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా. ఇలా కింద రఫ్ ఇచ్చేసేసుకుంటే దాని పక్కనే పావించు మందంతో ఇంకొక కుట్టు, దాని పక్కన ఇంకొక పావించు మందంతో ఇంకొక కుట్టు, 3 కుట్లు వేయాలి. చివరి కుట్టు కాకుండా 3 కుట్లు వేసేసుకోవాలన్నమాట బ్లౌజ్‌కి. ఇలా ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేస్తే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చూడండి. నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 40 మినిట్స్ పట్టింది. దాన్ని నేను మీకు ఎడిటింగ్‌లో మొత్తం 22 మినిట్స్‌కి తీసుకొచ్చానన్నమాట. చూడండి. స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ సేమ్ చంక టైట్ కుట్టు ఎక్కడికుందో చెక్ చేసుకొని ఒక సైడ్ వేసాం కదా, దాన్నే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఖర్చు అనేది పై వైపుకు ఉండేటట్టు చూసుకొని నడుము దగ్గరికి స్టిచ్ స్ట్రెయిట్‌గా వేసుకుంటూ రావడమే. మనం 2 ఇంచులు కుట్లలోకి వెళ్ళిపోవాలన్నమాట. క్లాత్ ఇందాక చెక్ చేసుకున్నాం కదా నడుము లూజు, అలా. దాని పక్కనే ఇంకొక స్టిచ్చు, దాని పక్కనే ఇంకొక స్టిచ్, 3 కుట్లు కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమీ ఎక్కువ రాదు, కరెక్ట్‌గా వచ్చేస్తుంది. నేను ఇదే విధానాన్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నానన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ ఉల్టా తీసేసుకుంటే చూడండి మనకి ఎంత నీట్‌గా ఉంటుందో. ఎక్కడ దారాలు లేకుండా నీట్‌గా కట్ చేయడం ఒక పని అనమాట. దారాలతో అలాగే ఇచ్చేయకూడదు. కొంతమంది సైజుకి బ్లౌజులు తెస్తారు, ఎన్నో రోజుల కింద కుట్టించినవి ఉంటాయి, కానీ దారాలు మాత్రం అలాగే ఉంటాయి. నేనైతే థ్రెడ్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తూనే ఉంటానన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో బ్లౌజ్ అనేది. ఇలా స్టిచ్ చేస్తే కస్టమర్ ఎక్కడికి వెళ్ళరు, మన దగ్గరికి వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లైక్ ఇచ్చి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్స్ కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను.